హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనీషా. ఈరోజు నేను గుత్తొంకాయ కూరతో మీ ముందుకు వచ్చేసాను. తింటుంటే కమ్మగా బుక్కకి వంకాయ ముక్క పెట్టుకొని నమ్ముతూ ఉంటే టేస్టీగా ఉండే గుత్తొంకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ముందుగా ఒక పావు కిలో వంకాయ తీసుకొని దాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసిన వంకాయలన్నిటివి దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వంకాయలు చేదెక్కకుండా మంచిగా ఉంటాయి టేస్ట్. గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి ఇప్పుడు దాంట్లో ధనియాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఓ గుప్పెడు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేయాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు వీటితో పాటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోనే మనకి కావలసిన కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అనేవి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ మసాలాలో కూడా కలిసిపోయి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దీంతోపాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను మాత్రం అది స్కిప్ చేశాను. ఓకేనా? ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేసిన వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయినా సరే కొంచెం మెత్తగా వచ్చేలాగా మిక్స్ పట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మరీ మెత్తగైనా బాగోదు, మరీ బరకలు ఉన్న టేస్ట్ అంతా బాగోదు, ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో మనకు కావాల్సిన సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఓకేనా? దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో ఉన్న చేదు అనేది పోతుంది మనకి. మూత పెట్టి ఓ 5-10 మినిట్స్ ఆ వంకాయలు అనేటివి మంచిగా మగ్గనివ్వాలి. అటు ఇటు కలుపుతూ ఆయిల్లో మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే వంకాయకు అనేది ఈ ఫ్లేవర్ పడుతుంది, లేకపోతే వంకాయ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా వేయించుకున్న వంకాయలు ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది ఆయిల్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోయి టేస్ట్ మంచిగా వస్తుంది. అది అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపించినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే వాటరు మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. అంటే ఆ మసాలా మొత్తం వాటర్ ఇనికిపోయేలాగా మగ్గనివ్వాలి. వాటర్ కొంచెం ఇనికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి దీంట్లో వేసుకోవాలి. సాల్ట్, కారం ఏదన్నా తక్కువైనట్టు మీకు అనిపిస్తే టేస్ట్ వేసుకొని ఇప్పుడే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయాయి కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేయలేదు. మూత పెట్టేసి వంకాయలకి మసాలా బాగా పట్టేలాగా ఓ 5-10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర, కసూరి మెంతి యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ కలుపుకొని దించేసుకుంటే మన వేడి గుత్తొంకాయ కూర రెడీ. వీడియో మొత్తం చూసి నచ్చితే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.